నిన్న నిన్న బీసీ డిక్లరేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు సోదరులు. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ ఆదివారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆఫీస్ లో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన కొద్దిసేపటికే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తే పోలీస్ స్టేషన్ లో కూడా వదలకుండా నిరాహార దీక్ష కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ కూడా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే, బీసీల రిజర్వేషన్లను పెంచాల్సిందే అని చెప్పి నిరాహార దీక్షకు దిగిరు. అయితే ఇది సిలికి గాలివాన కాగాలనేటువంటి ఉద్దేశంతో ముందే పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ దీక్ష కొనసాగుతుంది. సో ఇక్కడ కూడా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం పోలీసులు వీరి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు హిమాయత్ నగర్ లో అదుపులోకి తీసుకొని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రి రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న బీసీ యోధులు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ ఆదివారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆఫీస్ లో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష నిన్న ప్రముఖ సీనియర్ సామాజికవేత్త పాషం యాదగిరి ప్రారంభించారు. ఈ దీక్ష చేస్తున్న ప్రస్తుతం కొనసాగిస్తున్న వారు బత్తుల సిద్ధేశ్వర్లు పటేల్ అధ్యక్షులు, హిందూ బీసీ మహాసభ జక్కని సంజయ్ నేత, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ చాపర్తి కుమార్ గాడ్గే అధ్యక్షులు, రజక రిజర్వేషన్ పోరాట సమితి. నిన్న సాయంత్రం పోలీసులు వీరి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు హిమాయత్ నగర్ అదుపులోకి తీసుకొని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రి 11 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి మల్లంపేటలోని అంబేద్కర్ భవన్ కు తరలించారు. ప్రస్తుతం వీరు యథావిధిగా తమ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బత్తుల సిద్ధేశ్వర్లు పటేల్, సంజయ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలని వాళ్ళు కోరారు. ఇక్కడ అయితే వీళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం ఆయన గెలవాలన్న ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇవాళ నేను హాజరవుతా. వాళ్ళ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది నిరాహార దీక్షకు సంబంధించి ఆ వివరాలన్నీ తెలుసుకుంటా. ఖచ్చితంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం మనమందరం కూడా సమయం ఆసన్నమైంది అని చెప్తాం. రాహుల్ గాంధీ చెప్పిన మాట నిలబెట్టాలి. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.